చూస్తలేవు? లేవు, చూస్తలేవు. నువ్వు టీవీ చూడాలన్నా కష్టమే, సినిమా చూడాలన్నా కష్టమే, కడుపుకి గట్టిగా అన్నం తినాలన్నా కూడా కష్టమే. ఒకరోజు సినిమా తీసుకోవద్దు, వస్తావా? అయ్యో టికెట్లు తెచ్చి నీడికి నడువాలి. సెకండ్ షో టికెట్లు తెచ్చిండ్రా బా, నడువు తీసుకున్నాం భవానీ టాకీ. అన్నాను ఉండ్రి, నాకు తీసుకుపోయి 90 తాగమంటే నేను తాగుతాను చూడని చెప్పిన. ఏంది ఒకటే స్టెప్లు నేను చూస్తలేనా? ఒక ముందు వాడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ ఆడతాడు, వాడిని వెనకాల 100 మంది డాన్సర్స్ అయిపోయి అదే సేమ్ స్టెప్స్, నథింగ్ ఏం వాట్ ఫీలింగ్. అప్పుడు పాట మేము అప్పుడు మా టైంలో పాట ఉంటే ఈ పాట వెళ్ళదని చెప్తుంటాం. ఇప్పుడు నేను చెప్పలేవు. సినిమా టాకీస్ ఉన్నంత వరకే నీకు ఆ పాట పేరు, బయటకు వస్తే నువ్వు ఏ సినిమాలో చూసినట్టుంది అనిపిస్తుంది. అర్థం చేసుకో. ఒక మంచి పాట పాడరా? నాకేం రాబా, ఒక డైలాగ్ అన్న చెప్పు. ఏం వద్దు తల్లి, ఆ పిల్లలకి ఏమవుతుంది. లేదు సార్, ప్లీజ్, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మేము అనుకోకు, ఇంత ఫ్రీ కడితే ఫ్రీగా చెప్తున్నా కదా నేను. మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? ఇప్పుడు దేవుళ్ళని కూడా నమ్ముతలేను, ఎక్సెప్ట్ యేసుక్రీస్తు. ఎందుకంటే ఇప్పుడు శ్రీరాముడు ఉండు కదా, ఇంతమంది నీకు దర్శనం చేసుకొని వస్తుంటే యాక్సిడెంట్ లారీ పోతుంది, అందరూ దుర్మార్గులా. నువ్వు దేవుడో ఇట్లా రక్షించలేవా? వేర్ ఈజ్ గాడ్? టెల్ మీ. పోయింది గాడ్, నువ్వు యాక్సిడెంట్ అవుతున్నావు, ఒకటే కొడుకు, ఇంటి 4 మగ పిల్లలు కూడా యాక్సిడెంట్లో పోతున్నారు. నువ్వు ఆపలి, నీ దర్శనానికి పోస్తున్నావు. దట్టు ఎక్కడ జరిగింది ఇది? శ్రీశైలము. అయ్యో రోజు ఉన్నాయి. మన సమ్మక్క సారక్క ఇవన్నీ జాతరలు వచ్చిన వాళ్ళకే యాక్సిడెంట్లు అవుతున్నాయి. మళ్ళీ వేర్ ఈజ్ గాడ్? అందుకే ఇంకేంటి, దేవుళ్ళు ఒకటి చెప్తున్నా, శంకరుడు కానీ శివుడు కానీ ఎవరు కానీ వాళ్ళకి మ్యారేజెస్ అయినాయి, ఇలా పుత్రులు ఉన్నారు. ఇక నీవు సెంటింగ్, నేను సెంటింగ్, నువ్వు వేర్ ఈజ్ గాడ్? యేసుక్రీస్తు కరెక్ట్, ఆయన పవిత్రులు, పెళ్ళి కాలేదు, ఏమి కాలేదు. ఈజ్ ఎ కరెక్ట్ మ్యాన్. నేను చర్చికి పోను, ఏం పోను, కానీ చెప్తున్నా. చర్చికి ఒక్కసారి పోయినా, నర్సంపేట్, రెవరెండ్ డాక్టర్ శ్రీనివాసరావు అని పోయి వచ్చిన, సాక్ష్యం ఇవ్వమంటే ఏం సాక్ష్యం ఇచ్చాను. ఇక నేను ఎక్కడ పోతుంది. ఇప్పటికీ కర్ణపురం పోలేనని ఎంతోమంది అంటారు. నడువు కర్ణపురం మంచిరిగిపోయింది, అంతా మంచిరిగిపోయింది. ఇది గాడ్ అంటే ఈ శ్రీకృష్ణునికి భార్యలే, అంతే. భార్య లేని వాళ్ళు ఎవరు చెప్పు. ఇక నేను భార్య, నువ్వు భార్య అంటే నువ్వు దేవుడు ఎట్లయితావా? నీ దర్శనంకి వస్తున్నాం మేము, శ్రీశైలంకి పోయేస్తున్నాం, తిరుపతి పోయేస్తున్నాం, యాక్సిడెంట్లు. నువ్వు రక్షించావు. మొక్కుకున్న వారికి అందరికైతే ఖచ్చితంగా కోరికలు తీరుతున్నారు కదా. దేవుడు ఏ దేవుడైనా, దేవుడు అందరికి ఒకటే దేవుడు. మనం అందరం హిందువులము. కోరికలు హిందువులు చెప్తున్నా, నేను కూడా హిందే కదా చెప్తున్నా. కోరికలు అనేది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, ఒక మాట వెంకటేశ్వరునికి మొక్కుకున్నావు, నేను ఇట్లయితే నీకు 1116 ఇస్తా, లేకుంటే 2000 అంటావు. లక్షలు లేవు కదా, ఏడికెళ్ళి వస్తున్నాయి లక్షలు. ఏం మాట మాట్లాడుతావు? ఇట్లా వస్తాయి. చెప్తా, సాగవాన్లు అడిగి కట్టెల బండి ఉన్నది, అది తిరుపతి వెనుకకేలే. ఆ రూట్ గాంజాయి రూట్ కూడా వెనుకకేలే. సార్ నా బండి పాస్ అయితే నీకు 2 లక్షలు చేస్తా చెప్తున్నాను. అయిపోయి అంతే. ఇప్పుడు ఎట్లున్నది, చేతిలో జపమాల, మనసులో వైజయంతిమాల, అంతే. పేరుకి ఇట్లా అంటారు. నువ్వు బయటకు వస్తే, బయటకు వచ్చినాక మళ్ళీ ఐజిటీజ్ అయిపోయి అంతా షో బిజినెస్. నన్ను అడుగు, అంతే 100%. శ్రీకృష్ణునికి అంతమంది భార్యలు అన్నారు కదా, అవును. ఆయన పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఎట్లా? శ్రీకృష్ణుడికి అంతమంది భార్యలు అన్నారు కదా, ఆయన పెళ్లి చేసుకున్నాడా? రాధని చేసుకున్నాడు. ఎందుకంటే ఇందులో ఒక రోజు యాడ్ వస్తుంది. ఏది ఈనాడులా ఒక యాడ్ వస్తుంది. ఇవాళ శివాజీ గురించి ఇచ్చిండు. ఇంట్లో తెలిసిపోతుంది మనకి. ఇట్లా రోజు ఒక యాడ్ వస్తుంది. శ్రీకృష్ణుడు ఏంది, దేవుళ్ళ ఏంది ఇస్తుంది. మళ్ళీ గంట సేపు టైం పాస్ అవుతుంది కదా. టైం పాస్కి ఇది కూడా చెప్తున్నాను. ఏం న్యూస్ లేదు, ఇప్పుడే చదువుతున్నా, నువ్వు వచ్చినావు. కళ్ళు కనిపాయి, ఇగో లేలే, కళ్ళు కనిపాయి. ఇప్పుడు నీ ఫేస్ కనిపిస్తుంది, సార్ ఫేస్ కనిపించలేదు. ఎంతో మంది రిక్వెస్ట్ చేసిన, ఒక 200 అద్దాలు ఇస్తే నేను
గ్లాసెస్ కొనిపిస్తా, పెట్టుకుంటావా? ఎంతోమంది కారు వచ్చి చెప్పిపోయినారు నాకు 1.5 అని చెప్పినా కూడా అయిపోయి 3 నెలలు అయిపోయి తెచ్చిస్తా. అనకూడదు ఎంత లార్జ్ సైడ్ ఎన్ని దెబ్బలు తిన్నా నేను. సరే ఇప్పుడు తీసుకొని వద్దు పోతా. వద్దు సార్ టైట్ ఉన్నాయి ప్లీజ్ వెరీ సారీ ఇవాళ లేట్ వచ్చింది. లేట్ వచ్చిన లేట్ రోజు 4:35 వచ్చేటోని ఇవాళ 6:30కి వచ్చి కూర్చుంటే మీరు వచ్చింది. సో నీకు ఎంత సైట్ ఉంది? అంత పాయింట్ ఎంత? ఏమో ఏదో తెలియదు 1.5 అన్నారు కానీ ఏమో ఎక్కడ చూపించుకున్నావు? ఎక్కడ చూపించుకోలేదు. మరి ఎట్లా తెలిసింది నీకు 1.5 సైట్? అక్కడ స్టేషన్కి వస్తారు కదా, అక్కడ జనగాంకి వెళ్ళి ఇక్కడ వచ్చి ట్రైన్ ఎక్కిపోతారు. ఈ డిఎంఎన్హెచ్ ఆఫీస్లో పనిచేస్తారు వాళ్ళు. ఒక ఆయన ఇట్లనే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఒక అద్దాలు తెచ్చిచ్చిండు ఆయన. సో ఆయన తెచ్చిస్తే అది నాకు ఏం కనిపించలేదు, నలుగురు కనిపిస్తున్నారు. సో ఇట్లనే ఎవరో చెప్తే ఆయనే చెప్తే 1.5 అని, అంతేగాని నో టెస్ట్. ఎందుకు అబద్ధం? ఎక్కడ టెస్ట్ ఆధార్ కార్డు కావాలనే తల్లి ఉన్నాయి అన్నీ ఇస్తా, అది ఇయ్యది భార్య అయ్యది. ఆమె దగ్గర వీళ్ళు అడిగిరట పోలీసు వాళ్ళు, అరే పోనీ పాపం ఆయన ఏమన్నా చేసుకుంటాడు, ఏమో అయిపోయింది కదా మీరు మంచిగా ఉన్నారు, ఒక ఆధార్ కార్డు జిరాక్స్ అన్నీ ఏంటి ఎక్కడ ఉన్నదో ఏమన్నదని ఇక చెప్పు. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ అన్నదానం అవుతుంది కదా వినాయకుడి దగ్గర, మీరు వెళ్తారా? ఇక్కడ వస్తే తింటా, ఏ ప్రసాదం వీరికి వస్తేనే తింటా, కానీ ఏ దేవాలయం ఎవరి థర్స్డే అక్కడ అన్నం సాయిబాబాల నేను పోను, వెళ్ళరు. ఇక్కడ అదేంది కొంచెం ఈగో ఉన్నట్టు ఉంది అనుకుంటా, నాకు తెలిసి యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తాను కదా సార్ మీరు. ఫంక్షన్ హాల్ కూడా పోను, వస్తే తింటా, ఏ దేవుని అయినా తింటా. నేను చెప్తున్నా థర్స్డే స్టేషన్ పక్కకే ఉంది సాయిబాబా టెంపుల్, నేను పోను. మీకు ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, తింటారు, లేకపోతే కొనుక్కోరు. అయిపోయింది కదా, నాకు ఇదే అంతే అంతే విసుగు అయిపోయింది కదా, అంతే కదా. 84 years ఏజ్ కదా, చెప్పలేము కరెక్టా కదా. రిగార్డింగ్ లైఫ్ నో ఛాలెంజ్ ఆల్సో. ఆశ వేయింది 100%. అదే ఎంతో మంది వచ్చిండ్రు తల్లి నడు ఆశ్రమం మేము చర్చి తీసుకుపోతాం, ఆజ్ఞ ఉండు అక్కడనే మంచిగా ఉన్న లైఫ్ మంచిగా ఉండని చెప్పిపోతలేను ఎక్కడికి. ఒకసారి పోయినా ఈడ ఏం డిస్టర్బ్ అవుతుందో ఒక 5 నిమిషాలే గాంధీ బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఇట్లనే నేను మాట్లాడుతుంటే ఆడు పక్క వాళ్ళు ఉంటారు కదా బస్సు విజయవాడకి ఇట్లా పోయేటోళ్ళు, ఇంగ్లీష్ చూసారని ఇంగ్లీష్ బాగుంది ఎంతవరకు తెలుసారు కూడా వచ్చిండు సార్ ఇట్లయింది, మళ్ళీ ఇట్లున్న ఫుట్పాత్ అంటే బతుకు బస్ స్టాండ్ అయిపోయింది సార్ అని చెప్పి. అయ్యో ఇట్లా అంటే నువ్వేం చేయి, మా ఇంట్లో పెద్ద మనుషులు ఎవ్వరు లేరు, నువ్వేం లేదు నీకు డ్రింక్ కదా, మేము రోజు డ్రింక్ చేసి ఇస్తాం, ఏం లేదు చెట్లకు నీళ్లు పోయాలి అన్నావా, పెద్ద మనుషులకు ఉంటాం, పిల్లలు ఉన్నారు ఎడ్యుకేషన్ పిల్లలు అట్లా ఇట్లా అంటే అందరు పోయి చూద్దామంటే వాడు టికెట్ పెట్టి తీసుకుపోయిండు. 4-5 days బాగానే ఉన్నా, వాళ్ళు చెప్పకపోతేనే నీళ్ళు పోసినా ఊకినా కూడా చాలా భార్య పరిశాన్ అయిపోయింది. అరే సార్ నువ్వు ఎందుకు ఉట్టి ఉండని ఏం చేయాలి, అలవాటు ఏదో పని చేస్తుండాలి, అలవాటు అయిపోయింది కదా అని అట్లా చేసిన తర్వాత ఒక్కసారి వాళ్ళ ఊర్లలో ఎవరో వచ్చిన తర్వాత ఈ ముసలైన ఎవరు, నేను మెల్లగా దర్వాజాకి వెళ్ళి వింటున్నా, అబద్ధం కాదు. ఈ ముసలైన ఎవరు, ఈయన చనిపోతే ఎవరికి మన మీద ఇదంతా ఎందుకు, మన తాన లేరా మనుషులు, నేను తెచ్చుంటి కదా ఈయన అని ఇట్లా అనగానే వాళ్ళకి చెప్పకుండా బయటికి వెళ్ళి వితౌట్ టికెట్. నా గురించి ఎందుకు కష్టం, నిజంగానే కదా చనిపోతే ఎట్లా, పోలీసు వాళ్ళకి ఇట్లా అడిగితే ఎట్లా అని అంతలా ఆలోచించింది ముసలాం. అదంతా కాదు, వాళ్ళలో పెట్టేందుకు వచ్చింది ఆ ముసలాం. ఇదంతా ముసలిలో డేంజర్, ఎక్కువ ఆలోచించే శక్తి ఉండదు. ఎన్టీఆర్ అన్నారు 55 years తర్వాత, అందుకే రిటైర్డ్ అయ్యి 55 చేసిండు అప్పుడు. వీళ్ళందరినీ చూసిండ్రా ఎప్పుడైనా మీరు? ఎవరిని చూసిన వాటి అప్పుడు మా బస్తీకి వచ్చిండే కదా ఆడు ఎలక్షన్లో, ఫస్ట్ ఎలక్షన్ 83లో వచ్చిండు, అందరితో వచ్చి చేయగలిపోయింది. చిరంజీవి గారిని చూసారా ఎప్పుడన్నా మీరు? చిరంజీవి సార్ని చూసారా? ఇవి చూడలేదు, ఈ ఇంట్లోనే పేపర్లలోనే. క్రికెట్ అంటే మీ పుట్టినరోజు ఎప్పుడు సార్? మీ పుట్టినరోజు 5th March. 5th March. అబ్బా బ్యాడ్ లక్, నేను మిస్ అయినా మీ బర్త్డే. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీరు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తాం. వద్దు
వద్దు సార్. వద్దా? ఏ ప్రతి year అంటే మీరు ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా మీ బర్త్డే? చేసుకోలేదు. చిన్న మీ పెళ్లి లేదు లేదు, అప్పుడు సిస్టమే లేకుండా. మీ అమ్మ పేరు ఏం పేరు సార్? మీ అమ్మ లక్ష్మమ్మ. పేరు? లక్ష్మమ్మ. నిన్ను కన్న తల్లి లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. మీ తండ్రి పేరు? అక్కడ ఉన్నప్పుడే చనిపోయినారు. సరే, మీ పెళ్ళైనాకనేనా పెళ్లి కాకముందు? పెళ్లి కాకపోతే మీ తండ్రి పేరు? చిన్నప్పుడు శిష్టయ్య. అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారా మీకు? ఉన్నారు, ఇద్దరు అక్కజల్లు, లక్ష్మీబాయి ఒక ఆమె, చంద్రకళ ఒక ఆమె. వాళ్ళు ఒక ఆయన ఇన్స్పెక్టర్, ఒక ఆయన ఇన్స్పెక్టర్. ఇవాళ మనకు తెలియదు. నేను ఎక్కడ పోను, అప్పటి సంది అలవాటు. ఎక్కడ పోను నేను, ఏ ఫంక్షన్లకు, ఇక్కడ పెళ్ళిళ్ళకు కూడా పోను నేను. బ్యాడ్లకు ఏం లేదు, మిమ్మల్ని మిస్ అయినందుకు వాళ్ళు బాధపడాలి, మీరు ఎప్పుడు బాధపడొద్దు. మీకున్న ధైర్యం చాలా ధైర్యం. ఆలోచించి అదే సంతోషము. ఇంత మీ నవ్వు, మీ లోపల మీ గుండెలు ఎంత బాధ ఉన్నదో నాకు అర్థమవుతుంది. కానీ పైకి అయితే చిరునవ్వుతోడైతే మాతో మాట్లాడుతున్నారు. అంతే మనం ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. ఉన్న రోజులు సంతోషంగా మీ నవ్వుతో అయితే బతుకుతారు. అంతే మనం. మంచి విషయం చెప్పారు. బ్యూటిఫుల్ ఒక సామెత ఉంది, ఏమనుకోదు. బ్యూటిఫుల్ వైఫ్ ఈ డేంజరస్ ఫర్ లైఫ్. ఎంత అందమైన ఉంటే అంత డేంజర్ అంట భార్య. ఎందుకు బ్యూటిఫుల్ ఉందంటే జర ఆమె పోకడలు ఎక్కువనే ఉంటాయి. ఇవన్నీ ఎంత ఇంగ్లీష్ ఏడు వస్తుంది. మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉండగానే ఎవరు అంటారు అనుకో, నువ్వు శ్రీలీల కనిపిస్తున్నావు అంటే ఇక నువ్వు ఇట్లా అయిపోతావు. ఇక అదే భార్య వచ్చిందనుకో, బయటికి పోతే ఫ్యాషన్, ఇది పాండ్స్ కావాలి, వైజ్లిన్ కావాలి, ఎన్ని అంత పైసలన్నీ దానికే పోతాయి. ఇవన్నీ ఏదో సబ్బులు వెళ్ళినాయి, ఇవన్నీ ఏమేమి వెళ్ళినాయి కదా, కొత్త కొత్తవి అదే కావాలంటారు. ఇక కొత్త చీర ఎక్కడ కనిపిస్తే, ఏ షాప్లో కనిపిస్తే ఆ చీర కావాలి, అయిపోయి. అర్థమైందా? అది కరెక్ట్ అన్నాడమ్మా, నీకు తెలియదు. చెప్తున్నా, ఎక్కువ అవుతుంది. ఇక అందరూ అంటారు అది ఏమున్నదా భార్య అని. మీ భార్య అప్పుడు బాగా పట్టు చీరలు కొనుక్కున్నదా? ఇక మీ జీతం అంతా మీ భార్య పట్టు చీరలకి ఉన్నది. కానీ తప్పు పని చేసి జీతం రాగానే ఆమె చేతిలో పెడుతుంటుంది. ఏం లేదు, మనకు ఇది కావాలి అంతే. అర్థం. ఊకే తాగితే ఎట్లా సార్? ఇప్పటికి మీ ఆరోగ్యం నైట్కే ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక అప్పుడు ఇంట్లోకి నేను మళ్ళీ ఏ బార్లో తాగలే. హలో, ఇప్పుడు కూడా అంతే. తీసుకుపోయి ఆడ ఈ స్టేషన్లో తింటా, లేకుంటే ఈడ తాగుతా. కానీ ఏ బార్లో బోర్లు ఎవరు తాగా. ఇప్పుడు తాగినాం అనుకునేది దాపివ్వాల్సి వస్తుంది. మనం ఉంటే 4 రోజులు దొరకలేదు, ఎందుకంటే ట్రైన్స్ అన్ని బంద్ ఉంటాయి కదా, ఒక్క పైసా రాదు. తాగలే నేను. అట్లానేం లేదు, దానికి కూడా నాకు ఇది కావాలని లేదు. ఉట్టిగా ఒక గంట మర్చిపోతాం కదా, నిద్ర వస్తుందని, అంతే. అబద్ధంగా నిద్ర వస్తుంది. కానీ చాలా బ్యాడ్ లక్ సార్. 4 కొడుకులు ఒక బిడ్డ అని అంటే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి అదృష్టం లేదు సార్. దుబాయ్కి ఎక్కువ నేను లైక్ చేస్తుంది. సో ఆ ఫోన్ నంబర్ కూడా ఇవ్వలేదు. పెద్ద లాస్ట్ వన్ జుబేరా ఏం పేరు? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి నీ చిన్న కొడుకు పేరు? లాస్ట్ బంద్ చేసిన అంతా చాలా బ్యాడ్ లక్ సార్. వాళ్ళకి అదృష్టం లేదు మిమ్మల్ని చూసుకోవడానికి. అంతే. పెన్షన్ తినడానికైతే ఉంది, మీ పెన్షన్ తినడానికైతే ఉంది. పార్టీ ఇప్పుడు మొన్న ఒకసారి కోటికి అది ప్రావిడెంట్ ఫండ్ ఇంట్లో తెలియకుండా అప్పుడు ఆ లోన్ దొరుకుతుంది ఎవరికైనా, ఇంట్రెస్ట్ లోన్. కొందరు వాడుకుంటారు, కొందరు వాడుకోరు, కొందరు గవర్నమెంట్కి ఇచ్చి పెడతారు. 20,300 వచ్చినాయి ఇప్పుడు. 20,300 దిగిపోయినప్పుడు ఎన్ని డబ్బులు వచ్చినాయి సార్? 14 లక్షలు వచ్చినాయి. 14 లక్షలు వస్తే చేతిలో గదే గడబడి అయిపోయింది. మీ ఐడి కార్డ్స్ కూడా ఒక్కటి కూడా మీరు లేవు. తెచ్చే అట్లనే వెళ్ళినా కదా నేను తల్లి, లాస్ట్ కొట్టంగానే అసలు ఎందుకు గొడవ వచ్చింది మనకు తెలియదు. ఏం గొడవ ఏంటో ఇవాళ దొరికే డబ్బు 2వ దినం గడబడి అయిపోయింది. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో గాడినో సచ్చేప్పుడు ఇంట్లోకి వెళ్ళినా కదా. ఇక ఇక్కడ పోవాలి, ఏం చేయాలి, ఇక్కడ పోవాలి అని ఆలోచించింది. ఏం ఆలోచించలేదు, చక్కగా టైం బండి కొట్టిన చనిపోవాలని. అబద్ధం ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వు అబద్ధం మళ్ళీ ఏం చేస్తారు? ఓడిస్తాడు, ఓడి తగ్గిస్తాడు. ఇట్లకెళ్ళి వస్తుండంటే ఈయన రెడ్డి షాప్ 7-5 రూపాయలు అడుగుతారు అన్నటువంటి ఉన్నారు, నీకు తెలియదు. ట్యాంక్ బండి వచ్చిన ఇప్పుడు ఇవాళ ఇప్పుడు దుంకితే ఎవడన్నా రక్షిస్తాడు. అది కేసు అవుతుంది, సూసైడబుల్ కేసు. వద్దు, రాత్రి 2 గంటలకు నీళ్ళ దుంకితే ఎవరు చూడాలని మంచిగా ఫుట్పాత్ మీద అది ఉన్నది కదా, అప్పుడు ట్యాంక్ బండి మీద పండుకున్నాను.
3 అయింది అనుకుంటా, 3:30కి కళలు వచ్చిండు. ఒక ఆయన తెల్ల గడ్డం, ఒక ఆయన కట్టుకున్నాడు. అరే తెలుగులో చెప్తున్నాడు, అరే మనిషి ఎందుకు వస్తున్నావు, నీకు ఏం తక్కువ ఉన్నది, యూఆర్ ఎడ్యుకేటెడ్, ఇంకా పిరికి వాడావా కావాలి. అదొక కేసు, అది ఇంకా అదొక పాపం, చచ్చేది కూడా ఒక పాపం. ఉండి సాధించు అని ఈ 2-3 మాటలు అన్నాడు. 2-3 మాటలు మంచిగా. సో చూసే వరకు ఒక గొల్లైనా పోతున్నాడు, పాలు గొల్లలు వస్తారు కదా. టైం అడిగిన 3:30 అన్నాడు. ఒక్కటి తెలుసు, పొద్దటి కళలు నిజమైతాయని తెలుసున్నాడు. అది ఇక మైండ్లో పెట్టుకుని ఇక మళ్ళీ పాపం ఏం కళ వచ్చింది మీకు? చెప్తున్నా కదా, దేవుడు చెప్పిండు, నువ్వు ఎందుకు వస్తున్నావు పిరికివాడవా, అదొక కేసు, అది పుణ్యం పాపం. అది నీకేమో అన్నీ తెలుసు, నీకు రాష్ట్రం వస్తుంది, అన్నీ వచ్చినాక నువ్వు ఇట్లా ఎందుకు వస్తున్నావు, ధైర్యంతో ఉండు, నీకు ఎందుకు 10 పిల్లలు దొరుకుతారు అన్నాడు. 10 మ్యారేజెస్ అయితే 10 భార్యలు దొరుకుతారు. డబ్బు ఏ దేవుడు వచ్చిండు కళలో? ఏ దేవుడు తెలియదు, చెప్తున్నా గడ్డం ఉండే, ఇది ఆకుపచ్చ ఉండే. ఇక కళలా అది చెప్తున్నా. ఇక తర్వాత ఏమైంది? ఏం దగ్గర తర్వాత ఆడికెళ్ళి వచ్చేసినాయి ఇక, ట్యాంక్ బండికెళ్ళి వచ్చి బస్ స్టాండ్లో కూర్చుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బస్ స్టాండ్లో? బస్ స్టాండ్లో 6 ఇయర్స్ ఉన్నామా. 6 ఇయర్స్ తర్వాత మన ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వచ్చి 6 ఇయర్స్ బస్ స్టాండ్లో ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి మన వరంగల్కి ఎప్పుడు వచ్చిండు? వరంగల్కి వచ్చి 3 ఇయర్స్ అయిపోయింది. మొత్తం 9 సంవత్సరాలు ఇక అంతే. ఇట్లనే బయటనే ఇక జీవనం బయటనే ఇట్లనే. ఇప్పుడు అప్పుడు బతుకు బస్ స్టాండ్ అంటే ఇప్పుడు బతుకు రైల్వే స్టేషన్ అయింది. 3 గంటలకు పోతే ఇడికి లేచి ఈ అట్టలు తీసుకుంటా కింద వేసుకుంటేందుకు అనుకోవాలి కదా కూర్చొని. అది లైఫ్ అంటారు. ఏదో 2 రూపాయలు ఓడిస్తాడు, ఇవాళ ఇస్తావు, నువ్వు రేపు ఇస్తావా, ఇవాళ భోజనం పెడతావు, రేపు పెడతావా, ఎందుకు ఓరికి కష్టం. మనం ఉన్నప్పుడు సాయం దేని మీద షోక్ పోయింది, దేని మీద. ఇవాళ అన్నం కావాలి, ఇవాళ బిర్యానీ కావాలి, ఇవాళ ఇది కావాలన్నట్టు కాదు, అబద్ధం కాదు. ఎప్పుడో చనిపోయింది ఉన్నప్పుడు. ఆడ కూడా అందరు పరేషాన్, అదే నువ్వు ఏం అలవాట్లేదు రెడ్డి, ఓ వద్దురా మరి. చాలా బాధాకరమైన విషయం. నీ జీవిత చరిత్ర చాలా బాగుంది, కానీ ఇప్పుడు నువ్వు బ్రతుకున్న లైఫ్ అయితే నేను అందుకే అంటే ఒక్కొక్కసారి నా హిస్టరీ రామ్ గోపాల్ వరం చెప్తే ఒక ఫిలిం తీస్తాడు. మీకు చాలా ఇష్టమా రామ్ గోపాల్ వర్మ? అదే ఇలా చూడరా సినిమా, ఇలా ఉంటుంది చూడు, ఒక కాలం ఉంటుంది సినిమాది. ఇంట్లో కానీ ఏ దాంట్లో కానీ జ్యోతిలో కానీ సినిమాని ఇస్తాడు వాడు. ఇగో సినిమాని ఉండదా అంతా చూడు, ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఇగో ఇట్లా ఇది అవుతా అందుకే అది నాలెడ్జ్, అంతేగాని ఏం ఉన్నదా లేదా అసలు. అట్లా నాకేం లేదు. 6 తర్వాతనే రండి, ఒక లేట్ ఇక్కడనే ఉంటుంది, ఇక్కడనే వండుకుంటా ఈయన్ని ఒక పుణ్యం కట్టుకో. నాకు బట్టలు అయితే నువ్వే అన్నావు, యువర్ విషయం వీలు కానీ ఒక ఛత్రి ఉంటుంది తీసుకురా, పుణ్యం ఉంటుంది. ప్లీజ్ ఒక ఆమె ఇచ్చింది ఛత్రి, కొట్టేసి దొంగలు ఎక్కువ అని చెప్తున్నా కదా. అవ్వమ్మా అయ్యో ఈడికెళ్ళి అడుగు, ఎవరిని బిచ్చం ఎత్తుకుంటాడంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటావు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే బిచ్చం ఎత్తుకుంటాడా అనుకోరా. అదే లేదు అట్లా లేదు. ఎవడో ఇప్పుడు ఎవరు దొంగలు ఎరకన్నా, ఈ బాటలు చేరుతారు చూడు రోడ్డు మీద, వాళ్ళే. ఎన్నో షర్ట్లు పోయినాయి అడుగు, రోజు ఒక దొంగ. ఒక కార్ అని ఎందుకో ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టి కార్ ఆపిండాడు, ఒక పైంట్ ఒక షర్ట్ ఇచ్చిండు, ఆ పైంట్ కొట్టేసిండు, షర్ట్ ఉన్నది. అప్పదే కాదు, ఇతనే గడ్డం దుక్కెళ్ళి ఊళ్ళోనే వస్తారు, ఇస్తారు అంతే. జాలీగా మాట్లాడుతున్నా, జాలీగా చెప్తున్నా అంతే. మళ్ళీ ఏముండదమ్మా, ఇప్పుడు ఆలోచించి ఏం చేస్తే మనం చేస్తామా, ఏం చేయలేవు. కరెక్టా కదా, ఏమి చేయలేవు, పరిస్థితులు కూడా లేవు. కరెక్టా, అందుకే ఉన్నప్పుడు ఎంజాయ్. దొరికినాయా మరి? దొరికినాయి. ఒక ఆమెనే 50 రూపాయలు ఇచ్చిపోయింది పాపం. 50 రూపాయలు ఇచ్చిపోయింది. ఇవాళ పోతో ఇక పోయి తెచ్చుకొని తాగుతో తింటావా? అంతే మరి. మంచిగా 90 ఎంత వస్తుంది మందు?
ఇంతనే బాటలు ఉంటుంది 90 డైలీ అంతే. ఎక్కువ ఫోన్ ఇవాళ బయట డబ్బులు వచ్చినావు అనుకో అట్లా లేదు, లిమిట్లోనే ఉన్నా నేను. అందుకే హెల్త్ సాధిస్తున్నాను. ఇదే పైస వచ్చింది అట్లా లేదు, ఒకటే లేం. ఎంత పైస వచ్చినా 90. ఓన్లీ నైటే తాగుతావా? 90 ఓన్లీ 90 నైటే తాగుతావు. ఈ టైంలో ఒక్క పూట అన్నం తినడం ఎంత తాత అసలు నువ్వు? అది ఏమో దేని మీద లేదు అని చెప్తానే ఉన్నా. తినబుద్ధి అవుతుంది, ఎంతో టిఫిన్లు వస్తాయి పడేసిన నేను. కొద్దిగా దిగిపోతే అన్నాను చెప్పు, చికెన్ వస్తుంది అన్న వస్తుంది ఒక్కొక్కసారి. తినబుద్ధే కాదు. నీకు ఇష్టమైన ఫేవరెట్ కర్రీ అంటే ఇప్పుడు ముందు చామగడ్డ. ఇవాళ 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నా చామగడ్డ. తీసుకొస్తా నేను చామగడ్డ కూర. అది తర్వాత బెండకాయ అంతే. అట్లేం తర్వాత బెండకాయ. ఫేవరెట్ అంటే చామగడ్డ. అది ఎందుకంటే అది సీజన్, ఉత్తప్పుడు దొరకదు. అది వేరే అన్నీ దొరుకుతుంది, వంకాయ దొరుకుతుంది, బెండకాయ దొరుకుతుంది, ఈ చామగడ్డ దొరకదు. ఇప్పుడు సీజన్. చామగడ్డ కర్రీ అంటే అవి తీసుకునే 5 రూపాయలు. తీసుకొస్తా నేను ఖచ్చితంగా. నీకు కష్టపొద్దు కానీ చెప్తున్నా, కష్టం ఎందుకు నీకు? చెప్తున్నాను నీకు ఇష్టమే. ఏం సార్ దాని ఏం తప్పు లేదు. నేను తప్పుందంటలేను తాత, ఖచ్చితంగా తీసుకొస్తా అని చెప్తున్నా. లైఫ్ ఈజ్ ఎంజాయబుల్, దట్స్ ఆల్, నథింగ్. Yes. నో బడీ విల్ కేర్, నో బడీ విల్ హెల్ప్ యూ. మైండ్ ఇట్. ఇట్లకి వెళ్ళి వస్తున్నావు అనుకో, మరి రెడ్డి ఇట్లకి వెళ్ళి వస్తున్నాడు, ఆడు 10 రూపాయలు అడుగుతాడు, ఇటు పక్కకి వెళ్ళి వస్తాడు. ఆడు 90 అడుగుతాడని ఇట్లకి వెళ్ళి పోయేటోళ్ళు రాసి పెట్టుకో. ఎక్స్పీరియన్స్ ఐమ్ టెలింగ్ యూ. అందుకే మనం రిమెంబర్ యూ ఎవ్రీ టైం. అంతే. అందుకే ఎవరి మీద డిపెండ్ ఉండొద్దు, ఏం చేయొద్దు. లైఫ్ అంటే ఏంది ఒక్కటే ఒక ముక్కలే చెప్పు. లైఫ్ ఈజ్ నథింగ్ అని చెప్తున్నా. లైఫ్ ఈజ్ నవ్ డేస్ నథింగ్, ఓన్లీ లైఫ్. LIFE 4 words, దట్స్ ఆల్. అదర్వైజ్ నో లైఫ్. నో, ఇఫ్ యూ గాట్ అమౌంట్ యూ విల్ లైఫ్ ఇన్ ఏ డేస్. యూ నాట్ బిచ్చమెత్తుకు, నో బడీ విల్ కేర్. పైసా పేక్ తమాషా దే. అంతే. మనీ మేక్స్ మెనీ థింగ్స్. అదర్వైజ్ డోంట్ కేర్ యూ. మనీ ఉంటేనే అందరు మన దగ్గర అంతే. ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీ జీతమే, మీ పింఛనే వాళ్ళు తింటారు. నిన్ను కూడా అక్కడ ఉంచుకుంటే అయిపోవు కదా. కానీ వాళ్ళు పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు. ఏమో తెలియదు కాదు, మనకు తెలియదు. పోలీసు వాళ్ళు పోతేనే ఇంట్లో అంటే ఏంది, ఎస్ఐ పోయిండు. ఎక్కడేస్తే మన ఎస్ఐనా? ఇదే ఎస్ఐ కాజీపేట ఎస్ఐ. 2 జవాన్లు పోయిండు. నన్ను రమ్మంటే నేను రాను సార్, ఆమె విన్నది నాకు తెలుసు అని చెప్తే పోలేదు నేను. మీ వసంత చాలా మొండిది ఉన్నట్టుంది సార్. ఆధార్ కార్డు ఇవ్వలేదంట. ఆ జిరాక్స్ అని పాపం ఆయనకి ఏదైనా అంటే కూడా జిరాక్స్ కూడా ఇవ్వలేదు. ఎటువంటి లైఫ్ ఇది? ఎటువంటి లేడీస్ ఉంటారు? 5 ఏళ్ళు సరిగా లేవు, చెప్పలేము. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు. కానీ ఇవాళ రేపు లేడీస్ను చాలా ఫాస్ట్ అయిపోయారు కాబట్టి చాలా ఫాస్ట్గా వి కాంట్ టెల్ ఎనీథింగ్. మిస్టేక్స్ కరెక్టా కదా? మనీ మేక్స్ మెనీ థింగ్స్. అంతే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ బట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఒకటి అక్కడ స్టేషన్లో బెగ్గింగ్ చేసినప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వైఫ్ అండ్ హస్బెండ్ దే ఆర్ నో ప్రజెంట్ ప్రొఫెసర్స్ ఇన్ KUC. ఇది యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజుకి నా పక్కకు నిల్చున్నారు. ఈయన చూస్తున్నారు నేను ఇంగ్లీష్ మాట్లాడేది, అడుగుతుంటా కదా, వెరీ షా విష్ ఆల్ ద వే బెస్ట్ ఆఫ్ లక్ మేడం. అడుగుతుంటారు. మేము ప్రజెంట్ ఇప్పుడు ప్రొఫెసర్స్ మేము. నీకు ఇంత ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది? వీఆర్ ప్రొఫెసర్స్ నో ఎట్ ప్రజెంట్ KUC. నీకంటే ఏ కాలేజీలో చదివినాడు మొదలు? నేను నిజాం కాలేజ్. నిజాం కాలేజ్ హైదరాబాద్ సార్. ఇక్కడ ఇంత టాప్ ఇంగ్లీషా? ఇప్పుడైతే పనులు పోయినాయి. వచ్చినప్పుడు చెప్తున్నా, పనులు లేవు ఇప్పుడు. నో టీత్. అంత ఫేర్ ఇంగ్లీష్ ఉంటే వచ్చి 10 నిమిషాలు ఇలవాడి చూసిన ఫోటో అన్నీ తీసుకొని పోయిన వాళ్ళు. 100 రూపీస్ ఇచ్చిపోయారు. భార్య 100 ఇచ్చింది, ఆయన 100 ఇచ్చింది. ఇట్లా ఇద్దరు వస్తుంటారు పోతుంటారు. నథింగ్. అది మనకేంది, ఇక మన అదృష్టం అనుకోవాలంటే. చెప్తే కదా ఫార్చ్యూన్ టర్న్స్ లైక్ ఏ వీల్ అని. అదృష్టం బండి చక్రం లేక జరుగుతుంది. ఒకసారి అక్కడ, ఒకసారి ఇక్కడ. కరెక్ట్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ రాంగ్? నేను అన్నీ నా మీద ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇది కూడా ఇట్లా చూసి చేసినట్టు కాదు. ఎక్స్పీరియన్స్. నమస్కారం. సో చూస్తున్నారు కదా, తాతనైతే మన రవీందర్ రెడ్డి గారు. సో హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఏంటంటే 9 సంవత్సరాలుగా అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు.
సో చిన్న గొడవల వల్ల సో ఎవరు తనని పట్టించుకోవట్లేదు. 4 కొడుకులు, ఒక కూతురు. సో ఇంటికి పెద్ద కూతురు. సో తనకి చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం. తన పేరు శ్రీనివాస్. సో ఎవరు వెళ్ళినా కూడా తనని ఇంట్లోకి అయితే తీసుకుంటలేరు. సో వచ్చి తన ఐడి కార్డ్స్ ఏమన్నా కూడా ఇస్తలేరు. చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారంట. ఇక ఇదే నా లైఫ్ అని అయితే చెప్పి హైదరాబాద్లో 6 సంవత్సరాలు, మన వరంగల్లో 3 సంవత్సరాలు అయితే జీవిస్తున్నాడు. సో తను ఇవన్నీ ఆలోచించుకుంటే అయితే చాలా బాధపడుతున్నారు. సో అట్లా బాధపడి ఏం ప్రయోజనం లేదైతే ఇదే నా లైఫ్ అని అయితే ఉంటున్నారు. సో చాలా బాధ వేస్తుందండి. డైలీ మార్నింగ్ 4 o'clockకి లేచి సో 11 o'clock వరకు అయితే బెగ్గింగ్ వెళ్తారు. సో వెళ్ళి తను డైరెక్ట్ చెప్తున్నాడు బెగ్గింగ్ వెళ్తా అని చెప్పి అయితే. సో అయిపోయిన తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఇక్కడే ఉంటారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏం లేదు అన్నట్టయితే ఇక్కడే పడుకుంటారు. సో ఖచ్చితంగా తిననైతే వచ్చి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. సో 4 ఉన్నారు అని అంటే 2 కళ్ళు అంటే 2 చేతులు వాళ్ళే అనుకొని అయితే తను బతుకుతున్నాడు. సో వచ్చి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.